Hi friends, good evening to all of you. Today we are going to learn about articles. ఈరోజు మనము ఇంగ్లీష్లో ఆర్టికల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి వాట్ ఈస్ ఆర్టికల్స్? ఆర్టికల్స్ అనగానేమి? ద వర్డ్ విచ్ స్టేట్ ద పర్ఫెక్షన్ ఆఫ్ నౌన్ ఆర్ కాల్డ్ ది ఆర్టికల్స్. అంటే నౌన్ యొక్క సంఖ్యను కానీ లేదా నౌన్ యొక్క నిర్దిష్టతను కానీ తెలియజేసేటువంటి పదాన్నే ఇక్కడ ఆర్టికల్స్గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఆర్టికల్స్ అనేటువంటివి నౌన్ యొక్క సంఖ్యను తెలియజేస్తాయి మరియు నౌన్ యొక్క నిర్దిష్టతను తెలియజేస్తుంది. అంటే ఆ నౌన్ అనేటువంటిది ఫలానా అని సూచించడానికి ఆర్టికల్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. మరి ఒక నౌన్కు ముందు ఉండి ఆ నౌన్ యొక్క సంఖ్యను లేదా ఆ నౌను ఫలానా అని సూచించేటువంటి వర్డ్నే మనము ఆర్టికల్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్స్ గమనిస్తే మనకు ఈ ఆర్టికల్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఇట్ ఈస్ యాన్ ఎలిఫెంట్. మరి ఇట్ ఈస్ యాన్ ఎలిఫెంట్ మరి మీనింగ్ వచ్చేసి ఇది ఒక ఏనుగు, ఇది ఒక ఏనుగు. అంటే ఇక్కడ ఎలిఫెంట్ అనేటువంటిది నౌన్ అవుతుంది. ఆ నౌన్ యొక్క నంబర్ సంఖ్యను యాన్ అనేటువంటి వర్డ్ తెలియజేస్తుంది. ఇట్ ఈస్ యాన్ ఎలిఫెంట్, ఇది ఒక ఏనుగు. ఇక్కడ ఏనుగు యొక్క సంఖ్యను తెలియజేసేటువంటి వర్డ్ ఏమిటి? యాన్. కాబట్టి ఇక్కడ యాన్ అనేటువంటి వర్డ్ ఎలిఫెంట్ యొక్క సంఖ్యను, ఎలిఫెంట్ అనేటువంటి నౌన్ యొక్క సంఖ్యను తెలియజేస్తుంది, ఒక ఏనుగు. అదేవిధంగా సెకండ్ వన్, దట్ ఈస్ అ క్యాట్. దట్ ఈస్ అ క్యాట్, అది ఒక పిల్లి. మరి ఇక్కడ క్యాట్ అనేటువంటి నౌన్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ అ క్యాట్ అంటే ఒక పిల్లి. అంటే క్యాట్ యొక్క సంఖ్యను తెలియజేసేటువంటి వర్డ్ ఏ. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, షీ ఈజ్ ద ఉమెన్ హూమ్ యు మెట్ ఎస్టర్డే. నిన్న నీవు కలిసినటువంటి స్త్రీ ఆమెనే అనేటువంటి మీనింగు ఈ వాక్యానికి వస్తుంది. అంటే ఇక్కడ ది అనేటువంటి వర్డ్ నీవు నిన్న కలిసినటువంటి స్త్రీ ఆమెనే అని తెలియజేయడానికి, అంటే ఉమెన్ అనేటువంటి నౌన్ యొక్క నిర్దిష్టతను, అంటే నిన్న కలిసినటువంటి స్త్రీ ఆమెనే అని తెలియజేయడానికి ది అనేటువంటి వర్డ్ ఇక్కడ మనము ఉపయోగించాము. కాబట్టి ఇక్కడ 3 సెంటెన్సులు గమనిస్తే ఫస్ట్ సెంటెన్స్లో యాన్ అనేటువంటి వర్డ్ నౌన్ యొక్క సంఖ్యను తెలియజేసింది. అదేవిధంగా సెకండ్ సెంటెన్స్లో ఏ అనేటువంటి వర్డ్ క్యాట్ యొక్క అంటే నౌన్ యొక్క సంఖ్యను తెలియజేసింది. అదేవిధంగా థర్డ్ సెంటెన్స్లో ది అనేటువంటి వర్డ్ ఆ నౌన్ యొక్క పర్ఫెక్షన్ అంటే నిర్దిష్టతను తెలియజేసింది. కాబట్టి ఈ 3 సెంటెన్స్లో ఉన్నటువంటి యాన్, ఏ, ది అనేటువంటి ఈ 3 వర్డ్స్ మనము వీటిని ఆర్టికల్స్ అని అంటాము. మరి ఇంగ్లీష్లో మనకు ముఖ్యంగా ఉన్నవి కూడా 3 ఆర్టికల్స్ మాత్రమే. ఇక్కడ ఫస్ట్ వన్ ఏ. ఏ అనగా ఒక అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అదేవిధంగా యాన్, యాన్ అనగా కూడా యాన్ అన్నా కూడా ఒక అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అదేవిధంగా ది, ది అంటే ఆ లేదా ఈ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ ది అనేటువంటిది ఫలానా వ్యక్తి కానీ లేదా ఫలానా జంతువు, ఫలానా పుస్తకం అనేటువంటి నిర్దిష్టతను, నౌన్ యొక్క నిర్దిష్టతను తెలియజేసేటప్పుడు ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఆర్టికల్స్ను అవి ఇచ్చేటువంటి అర్థం ఆధారంగా 2 రకాలుగా విభజించారు. మరి అవి ఏమంటే ఫస్ట్ వన్ ఇండెఫినిట్ ఆర్టికల్స్, సెకండ్ వన్ డెఫినెట్ ఆర్టికల్. మరి ఇండెఫినెట్ ఆర్టికల్ అనగానేమి? మరి ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే నౌను ఖచ్చితంగా సూచించని ఆర్టికల్స్ను ఇండెఫినెట్
ఆర్టికల్స్ అని అంటారు. అంటే ఇక్కడ నౌన్ను నిర్దిష్టంగా సూచించవు, ఖచ్చితంగా సూచించవు. మరి అటువంటి ఆర్టికల్స్ను ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని అంటారు. మరి ఎగ్జాంపుల్స్ గమనిస్తే యాన్ ఆక్స్ అంటే ఒక ఎద్దు, యాన్ యాపిల్ ఒక యాపిల్ పండు. థర్డ్ వన్ అ కౌ అంటే ఒక ఆవు. ఫోర్త్ వన్ అ బాయ్ అంటే ఒక బాలుడు అనేటువంటి అర్థాన్ని ఇక్కడ ఈ వాక్యాలు ఇస్తున్నాయి. మనం ఎగ్జాంపుల్స్ని గమనించినట్లయితే యాన్ ఆక్స్ ఒక ఎద్దు, ఎద్దులన్నిటిలోనూ ఏదో ఒక ఎద్దు అంటే ఒక ఎద్దు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అదేవిధంగా యాన్ యాపిల్, యాపిల్ పండ్లన్నిటిలో ఏదో ఒక యాపిల్ పండు, ఒక యాపిల్ పండు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. థర్డ్ వన్ అ కౌ ఒక ఆవు, ఆవులన్నింటిలోన ఏదో ఒక ఆవు, అ కౌ ఒక ఆవు. అదేవిధంగా అ బాయ్ అంటే అందరిలోనూ ఏదో ఒక బాలుడు అనేటువంటి అర్థాన్ని ఇస్తున్నాయి. అంటే ఇక్కడ యాన్ ఏ అనేటువంటి ఆర్టికల్స్ ఇక్కడ నౌన్ను ఖచ్చితంగా సూచించడం లేదు, లేదా నిర్దిష్టంగా సూచించడం లేదు. కాబట్టి యాన్ ఏ అనేటువంటి ఆర్టికల్స్ను ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని అంటారు. యాన్ ఏ అనేటువంటి ఈ రెండు ఆర్టికల్స్ను ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని అంటారు. నెక్స్ట్ వన్ డెఫినెట్ ఆర్టికల్. మరి పేరులోనే మనకి తెలిసిపోతుంది. డెఫినెట్ ఆర్టికల్ అంటే నౌన్ను ఖచ్చితంగా తెలియజేస్తుంది, నౌన్ యొక్క నిర్దిష్టతను తెలియజేస్తుంది. నౌన్ను ఖచ్చితంగా ఫలానా అని సూచించేటువంటి ఆర్టికల్ను డెఫినెట్ ఆర్టికల్ అని అంటారు. అంటే ఆ నౌన్ అనేటువంటిది ఫలానా వస్తువు లేదా ఫలానా జంతువు, ఫలానా పుస్తకం అనేటువంటి ఒక పర్ఫెక్షన్ని ఇచ్చేటువంటి వర్డ్నే ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ గమనించినట్లయితే ద బర్డ్ అంటే ఆ పక్షి, పక్షులన్నింటిలోనూ ఆ పక్షి అంటే పక్షులన్నింటిలోనూ ప్రత్యేకంగా ఆ పక్షి అని తెలియజేస్తున్నాం. నెక్స్ట్ వన్ ద గర్ల్, మరి బాలికలందరిలోనూ ద గర్ల్ ఆ అమ్మాయి అని తెలియజేస్తున్నాం. నెక్స్ట్ వన్ ద బుక్, పుస్తకాలన్నింటిలోనూ ద బుక్ అంటే ఆ పుస్తకము అని మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఫోర్త్ వన్ ద మ్యాన్ ఆ మనిషి, మనుషులందరిలోనూ ఆ మనిషి అంటే ఇక్కడ ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటిది నౌన్కు ఒక నిర్దిష్టతను ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి డెఫినెట్ ఆర్టికల్స్లో ది అనేటువంటిది ఒకటి మాత్రమే వస్తుంది. అదేవిధంగా ఇండెఫినెట్ ఆర్టికల్స్లో యాన్ ఏ అనేటువంటిది వస్తుంది. మరి ఇప్పుడు మనము ఒక్కొక్క ఆర్టికల్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ యాన్. మరి ఈ యాన్ అనేటువంటి ఆర్టికల్ను ఎప్పుడు ఉపయోగిస్తాం? మరి యాన్ను ఒకటి అనేటువంటి అర్థంలో, ఒక వస్తువు ఒకటి అనేటువంటి అర్థంలో వొవెల్ సౌండ్తో మొదలయ్యేటువంటి పదాల ముందు యాన్ను ఉపయోగిస్తాం. అంటే ఆ పదాల యొక్క సంఖ్యను తెలియజేస్తూ మరి ఆ పదాలను వొవెల్ సౌండ్తో మొదలైనప్పుడు మాత్రమే యాన్ అనేటువంటి వర్డ్ని ఆర్టికల్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్స్ గమనిస్తే యాన్ ఎగ్, యాన్ ఎగ్. మరి ఎగ్ అనేటువంటి వర్డ్లో ఏ అనేటువంటి సౌండ్ మొదటగా వస్తుంది. అంటే ఎగ్ అనేటువంటి వర్డ్ ఏ అనేటువంటి వొవెల్ సౌండ్తో మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ ఆర్టికల్ యాన్ ఉపయోగించాము. సెకండ్ వన్ యాన్ అంబ్రెల్లా, యాన్ అంబ్రెల్లా. ఇందులో కూడా అంబ్రెల్లా అనేటువంటి వర్డ్ అనేటువంటి సౌండ్తో మొదలవుతుంది. కనుక ఇక్కడ
యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాము. థర్డ్ వన్ యాన్ ఆక్స్. ఆక్స్ అనేటువంటి వర్డ్ ఆ అనేటువంటి వొవెల్ సౌండ్తో మొదలైంది కనుక ఇక్కడ ఆర్టికల్ యాన్ ఆక్స్, యాన్ ఆక్స్, యాన్ని ఉపయోగించడం జరిగింది. ఫోర్త్ వన్ యాన్ ఆర్నమెంట్. యాన్ ఆర్నమెంట్. ఇక్కడ ఆర్నమెంట్ అనేటువంటి వర్డ్లో కూడా ఆ అనేటువంటి వొవెల్ సౌండ్తో ప్రారంభమైంది కనుక ఇక్కడ యాన్ అనేటువంటి ఆర్టికల్ని మనము ఉపయోగించాము. నెక్స్ట్ వన్ యాన్ ఇండియన్. యాన్ ఇండియన్. మరి ఇండియన్ అనేటువంటి వర్డ్లో ఈ అనేటువంటి వొవెల్ సౌండ్తో మొదలైంది. ఇండియన్ అనేటువంటి వర్డ్ ఈ అనేటువంటి వొవెల్ సౌండ్తో మొదలైంది కనుక యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాము. మరి ఇక్కడ యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే ఆ వర్డ్స్ యొక్క సంఖ్యను తెలియజేసేటప్పుడు ఆ వర్డ్స్ వొవెల్ సౌండ్తో ప్రారంభం కావాలి. ఆ వర్డ్స్ని ఉచ్చరించినప్పుడు వొవెల్ సౌండ్స్తో ప్రారంభమైనట్లయితే ఆ వర్డ్స్ ముందు యాన్ అనేటువంటి ఆర్టికల్ను మనము ఉపయోగించాలి. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే యాన్ అనేటువంటి ఆర్టికల్ను వొవెల్ సౌండ్తో ప్రారంభమయ్యేటువంటి పదాల ముందు మాత్రమే వాడాలి. అంటే ఇక్కడ ఆ పదము వొవెల్తో స్టార్ట్ అయినా కూడా కాన్సనెంట్ సౌండ్ వస్తే అక్కడ యాన్ని ఉపయోగించరాదు. వొవెల్తో ప్రారంభమైన లేదా కాన్సనెంట్తో ప్రారంభమైన అక్కడ అచ్చు శబ్దాన్ని మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. అచ్చు శబ్దంతో ప్రారంభమైనటువంటి పదాల ముందు మాత్రమే యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. కాకుండా అచ్చులతో మొదలైనటువంటి పదాలని మనము యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలని అనుకోకూడదు. అచ్చు యొక్క శబ్దంతో ప్రారంభమయ్యేటువంటి పదాలకు ముందు మాత్రమే యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ మనము యాన్ అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించే సందర్భంలో కొన్ని స్పెషల్ కేసెస్ గురించి తెలుసుకుందాం. మరి స్పెషల్ కేసెస్ ఏమిటంటే వర్డ్ అనేది వొవెల్తో మొదలైనప్పటికీ పలికే విధానంలో వొవెల్ సౌండ్ రానప్పుడు ఆ వర్డ్స్ ముందు యాన్ను ఉపయోగించరాదు. అంటే దీని అర్థం ఏమిటంటే వర్డ్ అనేది వొవెల్తో ప్రారంభమైనప్పటికీ పలికే విధానంలో వొవెల్ సౌండ్ రాకపోతే అక్కడ యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించరాదు. ఎగ్జాంపుల్స్ గమనిస్తే యూనివర్సిటీ, యూనియన్, 1 రూపీ నోట్. మరి ఇందులో యూనివర్సిటీ యు అనేటువంటి లెటర్తో యు అనేటువంటి వొవెల్తో ఈ వర్డ్ ప్రారంభమైంది. యూనియన్ అనేటువంటి వర్డ్ యు అనేటువంటి వొవెల్తో ప్రారంభమైంది. వన్ అనేటువంటి వర్డ్ కూడా వొవెల్తో ప్రారంభమైంది. మరి ఇక్కడ ఈ పదాలు వొవెల్తో ప్రారంభమైనప్పటికీ యూనివర్సిటీ అని ఉచ్చరించినప్పుడు ఇక్కడ యు అనేటువంటి కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. అదేవిధంగా యూనియన్ అని ఉచ్చరించినప్పుడు యు అనేటువంటి కాన్సనెంట్ సౌండే వస్తుంది. అదేవిధంగా 1 రూపీ నోట్ అన్నప్పుడు అన్నప్పుడు వా అనేటువంటి కాన్సనెంట్ సౌండే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ నియమం ప్రకారం, ఈ రూల్ ప్రకారం వొవెల్స్తో వర్డ్స్ ప్రారంభమైనప్పటికీ అవి పలికేటువంటి విధానంలో, అంటే అవి పలికినప్పుడు వొవెల్ సౌండ్ రానట్లయితే ఇక్కడ ఈ పదాల ముందు యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించరాదు. ఏ ఉపయోగించాలి. ఏ యూనివర్సిటీ, ఏ యూనియన్, ఏ 1 రూపీ నోట్ అనేటువంటి ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. యాన్ని ఉపయోగించరాదు. ఎందుకంటే ఇక్కడ వొవెల్ సౌండ్ రావడం లేదు. ఓన్లీ వొవెల్స్ మాత్రమే ఉన్నాయి, కానీ వొవెల్ సౌండ్ రావడం లేదు. కాబట్టి వీటి ముందు యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించరాదు. సెకండ్ వన్
వర్డ్ అనేది కాన్సనెంట్తో మొదలైనప్పటికీ పలికే విధానంలో ఆ వర్డ్లో ఆ కాన్సనెంట్ని పలకకుండా వొవెల్ సౌండ్తో ఆ వర్డ్ని మనం పలికినట్లయితే అటువంటి పదాల ముందు కూడా యాన్ను ఆర్టికల్గా ఉపయోగించాలి. మరి ఈ నియమం ప్రకారం ఏవైనా పదాలు కాన్సనెంట్తో మొదలైనప్పటికీ అక్కడ కాన్సనెంట్ సౌండ్తో పలకకుండా వొవెల్ సౌండ్తో పలికినట్లయితే అటువంటి పదాల ముందు కూడా యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్స్ గమనిస్తే యాన్ ఆనెస్ట్ మ్యాన్, ఇక్కడ ఈ సెంటెన్స్లో HONEST హానెస్ట్ అని మనం ఉచ్చరించరాదు. ఆనెస్ట్ ఆనెస్ట్ హెచ్ సైలెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆనెస్ట్ ఆ అనేటువంటి వొవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాము. అదేవిధంగా యాన్ అవర్, ఇక్కడ హవర్ అని అనకూడదు, యాన్ అవర్ అవర్. మరి అవర్ అనేటువంటి వర్డ్లో ఆ అనేటువంటి వొవెల్ సౌండ్తో ప్రారంభమవుతుంది కాబట్టి ఇక్కడ కూడా యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాము. కాబట్టి ఈ రెండవ నియమం ప్రకారము వర్డ్స్ అనేటివి కాన్సనెంట్తో మొదలైనప్పటికీ కాన్సనెంట్ పలకకుండా వొవెల్ సౌండ్తో పలికినట్లయితే అక్కడ అటువంటి పదాల ముందు మనము యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, అబ్రివేషన్స్గా ఉపయోగించబడినటువంటి అబ్రివేషన్స్ ముందు వాటిలోని మొదటి అక్షరం వొవెల్ సౌండ్తో పలికినట్లయితే మరి వాటి ముందు కూడా మనము యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. అంటే ఈ నియమం ప్రకారము ఏవైనా అబ్రివేషన్స్ మనము రాసినప్పుడు ఆ అబ్రివేషన్స్లో ఫస్ట్ లెటర్ పలికినప్పుడు వొవెల్ సౌండ్ వచ్చినట్లయితే అక్కడ మనము ఇక్కడ యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. అబ్రివేషన్స్ పలికేటప్పుడు ఆ అబ్రివేషన్లో మొదటి అక్షరము వొవెల్ సౌండ్తో పలికినట్లయితే అటువంటి అబ్రివేషన్స్ ముందు యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాన్ MLA, యాన్ MLA, ఇక్కడ ఎం అని పలుకుతున్నాం, ఏ అనేటువంటి సౌండ్ వస్తుంది కాబట్టి ఏ అనేటువంటి వొవెల్ సౌండ్ వస్తుంది అంటే MLA అనేటువంటి వొవెల్ సౌండ్తో మనం ఉచ్చరిస్తున్నాం కాబట్టి ఇక్కడ యాన్ MLA, ఏ అనేటువంటి సౌండ్ వొవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్నే ఉపయోగించాం. అదేవిధంగా యాన్ MP, ఇక్కడ కూడా ఏ అనేటువంటి వొవెల్ సౌండ్ వస్తుంది ఈ అబ్రివేషన్లో కాబట్టి ఈ విధంగా వొవెల్ సౌండ్స్ వచ్చేటువంటి అబ్రివేషన్స్ ముందు కూడా మనము యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్, యూసేజ్ ఆఫ్ ఆర్టికల్లో రెండవది ఏ. మరి ఏ అనేటువంటి ఆర్టికల్ ఎప్పుడు ఉపయోగించాలి చూడండి, ఏను ఒకటి అనేటువంటి అర్థంలో కాన్సనెంట్ సౌండ్తో మొదలయ్యేటువంటి పదాల ముందు ఉపయోగిస్తారు. మరి ఏ అనేటువంటి ఆర్టికల్ను నౌన్ యొక్క సంఖ్యను తెలియజేసేటప్పుడు కాన్సనెంట్ సౌండ్తో మొదలయ్యేటువంటి పదాల ముందు మాత్రమే ఏను ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్స్ గమనిస్తే కింగ్, ఇక్కడ కింగ్ అనేటువంటి పదము క అంటే కా సౌండ్తో మొదలైంది, అందుకే ఇక్కడ కా సౌండ్ కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాం. సెకండ్ వన్, ఏ డాగ్ ఆర్ ఏ డాగ్, ఇక్కడ డాగ్ అనేటువంటి వర్డ్లో డ అనేటువంటి సౌండ్తో డాగ్ అనేటువంటి వర్డ్ డ అనేటువంటి సౌండ్తో కాన్సనెంట్ సౌండ్తో ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాం. థర్డ్ వన్, అ పెన్ ఆర్ ఎ పెన్, పెన్ అనేటువంటి వర్డ్లో పిఎన్ పెన్, ప అనేటువంటి కాన్సనెంట్ సౌండ్ ప అనేటువంటి కాన్సనెంట్ సౌండ్తో ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ
ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాము. నెక్స్ట్ అ ట్రీ. ట్రీ అనేటువంటి వర్డ్లో ట్ ట్ అంటే ట అనేటువంటి కాన్సనెంట్ సౌండ్తో ఈ వర్డ్ ప్రారంభమైంది. కాబట్టి ఇక్కడ ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాము. అదేవిధంగా ఆ టైగర్. టైగర్ అనేటువంటి వర్డ్ కూడా ట అనేటువంటి కాన్సనెంట్ సౌండ్తో ప్రారంభమైంది. అందుకే ఆ టైగర్ ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాము. నెక్స్ట్ వన్ ఆ మంకీ. మంకీ అనేటువంటి వర్డ్లో మా మా అనేటువంటి కాన్సనెంట్ సౌండ్ ఇక్కడ వస్తుంది. కాబట్టి ఇక్కడ మంకీ అనేటువంటి వర్డ్ ముందు ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాం. మరి దీన్ని బట్టి మనము ఏమి అర్థం చేసుకోవచ్చు అంటే, ఏవైనా పదాలు అంటే నౌన్స్ వాటి సంఖ్యను అంటే ఒకటి అనేటువంటి అర్థంలో తెలియజేసేటప్పుడు అక్కడ ఆ పదాలు కాన్సనెంట్ సౌండ్తో ప్రారంభమైనట్లయితే ఆ పదాల ముందు ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. మరి ఏ అనేటువంటి ఆర్టికల్ యూసేజ్లో కొన్ని స్పెషల్ కేసెస్ మనము గమనించినట్లయితే, ఫస్ట్ వన్ వర్డ్ వొవెల్తో మొదలయ్యి అంటే ఆ వర్డ్ అనేటువంటిది వొవెల్తో మొదలయ్యి అంటే అచ్చుతో మొదలయ్యి ప్రారంభంలో కాన్సనెంట్ సౌండ్తో పలకబడితే అంటే వొవెల్తో ఆ వర్డ్ వొవెల్తో ప్రారంభమయ్యి కాన్సనెంట్ సౌండ్తో మనం ఉచ్చరించబడితే పలకబడితే ఆ వర్డ్కి ముందు ఏ అనే ఆర్టికల్ని వాడాలి. అంటే ఇక్కడ పదాలు వొవెల్తో ప్రారంభమైనప్పటికీ వాటిని ఉచ్చరించేటప్పుడు పలికేటప్పుడు కాన్సనెంట్ సౌండ్ వచ్చినట్లయితే అటువంటి పదాల ముందు మనము ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. మరి ఎగ్జాంపుల్స్ గమనిస్తే ఏ యూరోపియన్, అ యూరోపియన్. మరి ఇక్కడ ఏ అనేటువంటి ఆర్టికల్ని ఎందుకు ఉపయోగించాము? మరి యూరోపియన్ అనేటువంటి వర్డ్ మనం గమనించినట్లయితే ఇక్కడ యూరోపియన్ అనేటువంటి వర్డ్ అచ్చుతో మొదలైంది, వొవెల్తో ప్రారంభమైంది. కానీ ఆ వొవెల్ని మనము ఉచ్చరించడం లేదు. యు అనేటువంటి యా సౌండ్తో కాన్సనెంట్ సౌండ్తో ఉచ్చరిస్తున్నాము. కాబట్టి యూరోపియన్ ఇందులో ఈ ఉందని యాన్నే ఉపయోగించకూడదు. ఇక్కడ మనము లెటర్స్ వొవెల్స్ కాదు, వొవెల్స్ లెటర్స్గా ఉన్నప్పుడు మాత్రమే మనము యాన్ వాడతామని చెప్పడానికి వీల్లేదు. అక్కడ లెటర్స్ వొవెల్స్ ఉన్నప్పటికీ ప్రొనౌన్సియేషన్లో వొవెల్ సౌండ్ రానప్పుడు కాన్సనెంట్ సౌండే వచ్చినప్పుడు ఏనే వాడాలి. కాబట్టి ఇక్కడ ఈ యూరోపియన్ అనేటువంటి వర్డ్ వొవెల్తో ప్రారంభమైంది, కానీ దాన్ని పలికేటప్పుడు యూరోపియన్ అని పలుకుతున్నాం. యా అనేటువంటి కాన్సనెంట్ సౌండ్తో పలుకుతున్నాము. కాబట్టి ఇక్కడ ఏ అనేటువంటి ఆర్టికల్నే ఉపయోగించాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏ వన్ ఐడ్ మ్యాన్, ఒక కన్ను మనిషి అనేటువంటి అర్థము వస్తుంది. ఇందులో వన్, ఇక్కడ వన్ అనేటువంటి వర్డ్లో ఓ అనేటువంటి వొవెల్తో ఆ వర్డ్ ప్రారంభమైంది. కానీ ఇక్కడ వన్ అనేటువంటి వర్డ్ని మనం ప్రొనౌన్స్ చేసినట్లయితే ఉచ్చరించినట్లయితే వన్ వా అనేటువంటి కాన్సనెంట్ సౌండ్తో ఈ పదాన్ని ఉచ్చరిస్తున్నాము. అందుకే ఇక్కడ ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాము. అంటే పదాలు వొవెల్ యొక్క అంటే అచ్చుతో ప్రారంభమైనప్పటికీ వాటి ఉచ్చారణలో కాన్సనెంట్ సౌండ్ వచ్చినట్లయితే అక్కడ ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ వన్ అబ్రివేషన్స్. పదాలలోని మొదటి అక్షరం పలికినప్పుడు కాన్సనెంట్ సౌండ్తో మొదలైతే వాటి ముందు కూడా ఏనో ఉపయోగించాలి. మరి అబ్రివేషన్స్ గమనిస్తే ఆ అబ్రివేషన్స్ పలికినప్పుడు వాటిలోని మొదటి అక్షరము కాన్సనెంట్ సౌండ్తో మొదలైతే అటువంటి అబ్రివేషన్స్ ముందు
ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎస్ఐ, ఏసిఐ, మరి ఇక్కడ ఎస్ఐ అన్నప్పుడు ఇక్కడ ఎస్ అనేటువంటి కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. సిఐ సా అనేటువంటి కాన్సనెంట్ సౌండ్తో మొదలైంది. కాబట్టి ఏఎస్ఐ, ఏసిఐ ఇక్కడ ఈ లెటర్స్ పలికినప్పుడు మనకి కాన్సనెంట్ సౌండే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాము. ఈ విధంగా అబ్రివేషన్స్లో వాటిలోని మొదటి అక్షరం పలికినప్పుడు కాన్సనెంట్ సౌండే వచ్చినట్లయితే అటువంటి అబ్రివేషన్స్ ముందు మనము ఏ అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి.